ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా విజయవాడ చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే, రాష్ట్ర రాజధాని దగ్గరలో ఉన్నారు మీరు. ఆల్మోస్ట్ రాజధాని. ఇంకా ఇక్కడ నుంచి మనం మాట్లాడే అది ఏ పార్టీ కానివ్వండి, ఏ అంశమైనా కానివ్వండి, మనం మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా పోతుంది, ప్రపంచవ్యాప్తంగా పోతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడాలని చెప్పి మాకు అధిష్టాన ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ మహిళలు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా విషయంలోకి వెళ్తే, నిన్నటి దినం మా జనసేన అధినేత, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన 3 వారాల విశ్రాంతి తర్వాత ఆయనకున్న సమస్య, ఆరోగ్య సమస్యని ఆయన క్లుప్తంగా, కొంతమంది కుక్కలకు అర్థమయ్యేలాగా క్లుప్తంగా ఆయనకున్న సమస్యని ఆయన వివరించి నిన్న కార్యకర్తలతో ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ చూసాం ప్రపంచవ్యాప్తంగా. వెంటనే నిన్న రాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న విశ్వాస కుక్కలు, మామూలు వాళ్ళే అంటారు విశ్వాస కుక్కలాడి, చాలాసార్లు పేరు నేను అంటాడు కదా, మేము జగన్ దగ్గర కుక్కల్లాగా పడి ఉంటాం, కుక్కలని వాళ్ళే ఒప్పుకుంటారు. విశ్వాస కుక్కలు మొరడం స్టార్ట్ చేశాయి. మేము ఒక విషయం అడుగుతున్నా, ఆత్మగౌరవం కాపాడుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే అది ఎవరికి అర్థమో వాళ్ళకి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాల, వీళ్ళకి తప్ప అందరికి అర్థమైంది. మా జన సైనికులు, వీర మహిళలు ఒక్కసారి సంతృప్తిగా పనిచేస్తే ఎలా ఉంటుందో మొన్న ఎన్నికల్లో చూశారు. పేటీఎం వాళ్ళకి తెలుసు. మీకు తెలియకపోతే మీ లెవెన్ రెడ్డిని అడగండి. మీ లెవెన్ రెడ్డిని, సార్ జనసైనికులు, వీర మహిళలు సంతృప్తిగా పనిచేస్తే మన పరిస్థితి ఏంటి సార్ అంటే, ఒరే బాబు వాళ్ళ జోలికి ఎందుకురా అంటాడు. అలాంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక్కొక్కడు వస్తాడు, జూ పార్కులో పేర్లని చెప్తాడు, సింహం, పులి, ఏనుగు అంటారు. ఒరే బాబు మేము అడతా, ఇందాక ఒక డేటా తీసిన, మీరు సింహం, పులులు, ఏనుగు అంటారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి చిన్న సింహం అయితే వాళ్ళ నాన్న పెద్ద సింహం అనుకోండి. మీ దృష్టిలో 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని పార్టీ పొత్తులో అధికారం వచ్చాడో తెలుసా? వాడకున్నాడు, వాడికి చూపిస్తే అర్థమవుతున్నాడు పేరు. దీన్ని హార్పిక్, మనం బాత్రూంలో అడుగుతాం, వాడు కూడా ఇష్టంగా తాగుతాడు దీన్ని. వైసీపీలో ఉంటాడు, వాడి పేరు వెంకటరెడ్డి. వాడు మొన్న పోలీసులు కానిస్టేబుల్కి భయపడి బాత్రూంలో పోయి హార్పిక్ తాగేశాడు, చచ్చిపోతాను బెదిరించాడు. మళ్ళీ వాడు మాట్లాడే మాటలు చూస్తే ట్రంప్ను కూడా ఎదుర్కొన్న దమ్మున్న మొగాల్లా మాట్లాడాడు. భయపడి బాత్రూంలో హార్పిక్ తాగినాడు, చచ్చిపోతా అనేసి. వాడు గుర్తు చేస్తానా, ఇది గుర్తుందో లేదరా బాబు నీకు, దీన్ని బాత్రూంలు గడుగుతారు. దీన్ని నువ్వు తాగి బెదిరించినాడివి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావంటే ఎంత పేటీఎం గాడిలో నువ్వు. నీ పేరు హార్పిక్ రెడ్డి పెట్టాలి, ఆయన లెవెన్ రెడ్డి, హార్పిక్ రెడ్డి. ఎందుకు గుర్తు చేస్తే మర్చిపోయినాడు. హార్పిక్ తాగి బాత్రూంలో దాక్కున్నాడు కూడా మా గురించి మాట్లాడతాడు. 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి ఆ రోజు 9 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసేయాలని చెప్పి మీరు చేసిన పనులు ఆ రోజు కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఈ సింగలు, సింహము, ఏనుగు, పులులు డైలాగ్ లేవినారా ఆయన? రాజశేఖర్ రెడ్డి మీ నాయకుడు తండ్రి, ఎట్టో చెల్లి కాదంటారు, తండ్రి మాత్రం కాదని చెప్పదంటారా బాబు, ఆయనే తండ్రి. రాజశేఖర రెడ్డే జగన్మోహన్ రెడ్డి తండ్రి. మీరు టక్కన ఆయన కాదంటారేమో, చెల్లిని కాదనేసారు, మొన్న అమ్ముడు కాదనేసారు, తండ్రి కాదనొద్దండి, ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ఆయన ఎన్ని పార్టీలో పొత్తులు పెట్టుకొని పోటీ చేశాడో సంగతి మీకు తెలుసా? ఒక్కడికైనా తెలుసా? తెలుసు. జనం మర్చిపోయారనుకుంటారు, జనం మర్చిపోవచ్చు,
చాట్ జీపీటీ గూగుల్ మర్చిపోదు, కొడితే వచ్చేస్తుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకుంది వాస్తవం. మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, మీరు అవుతారంటారు. ఒరే నాయనా, మేము అవుతామో లేదో కొంచెం ఆగితే తెలుస్తుంది. మీరైతే కాదు కదా, మిమ్మల్ని అయితే మేము కానీ ఛాలెంజ్ చేస్తాను. ఇంకొక 20-25 సంవత్సరాలకు కూడా అప్పటివరకు ఉంటారో ఉండరు అనుకోండి. మీరు అందరూ ఇప్పుడే తమిళనాడు వైపు చూస్తారు, అందరిలో ఉంటారో ఉండరు. మేము చెప్తున్నాం కదా, భవిష్యత్తులో కూడా అసెంబ్లీలోకి మీరు రారు. ఇంకా గెలిచి 11 కూడా రాలా, ఇంకేమొస్తారు? కాబట్టి మీరు పొత్తులో భాగం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 2004లో రాజశేఖర్ రెడ్డే పొత్తులు పెట్టుకొని వచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు పొత్తుల గురించి మాత్రం మాట్లాడతారేంది మీరు? మేము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ కూర్చుంటే ఏంటి పరిస్థితి, ప్రజలు భయపడి పారిపోయి ఓట్లేస్తే పొత్తులో భాగంగా ఆ పొత్తు కట్టిన ఏకైక మగాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మళ్ళీ తిరిగి, టీడీపీతో తిరిగి, ఆయన నా సీట్లు త్యాగం చేసినా పర్లేదు, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర అభివృద్ధి చాలాసార్లు ఎందుకు చెప్పామంటే మేము గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీకు తెలుసో తెలీదో? ఇండియా లెవెల్లో, భారతదేశం లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పోయినా ఆయన క్రేజ్ ఉంది. ఎక్కడ పోయినా జనం వస్తారు, లక్షలాది మంది క్రేజ్ ఉంది. దానికి మించిన చరిష్మా ఆయనకు ఉంది. ఆ విషయం మర్చిపోండి. మీరు జైలుకు పోతే ఎట్లా వస్తారు జనం? జగన్మోహన్ రెడ్డి జైలు పోయి అనుకోండి, ఖైదీలతో వస్తారు. మా బాస్ వచ్చాడు రా అనేసి, ఖైదీలంతా మన బాస్ వచ్చాడు రా, గురువు ఇన్నో లీడర్ అనేసి. ఆ మరి మా నాయకుడు బయటికి పోతే మా బాస్ వచ్చారు, అందరూ వస్తారు. కాబట్టి మీరు మాట్లాడే పేటీఎం కుక్కలందరూ చెప్తున్నాం. ముందు మీ పరిస్థితి ఏమంటే, చాలామంది తెలుసు తెలీదు, ఇక్కడ విజయవాడ మీడియా మిత్రులకు ఒక విషయం చెప్తున్నాం మీడియా ద్వారా. మేము తిరుపతిలో ఉంటాం, మాకు తమిళనాడు చాలా దగ్గర, చాలా దగ్గర. 30 కిలోమీటర్లు తమిళనాడు వస్తుంది. ఇట్లా 50 కిలోమీటర్ల పైన మాకు తమిళనాడు రెండు పక్కల వస్తుంది. జోసెఫ్ విజయ్ అక్కడ పరిస్థితి ఏమంటే, అక్కడ 2 పార్టీలు ఉన్నాయి, డిఎంకే, ఏడిఎంకే. వీళ్ళు గత 50 సంవత్సరాలుగా వాళ్ళిద్దరే పరిపాలిస్తారు, వాళ్ళిద్దరు పరిపాలన ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షసుడు లేడు. కాబట్టి ప్రజలు ఏం చేశారు, ఆప్షనల్ ఇచ్చారు ఇతనికి. అక్కడ ఆప్షనల్లో ఇతనికి ఇచ్చారు. అక్కడున్న పరిస్థితులు వేరు, తమిళనాడు పబ్లిక్ వేరు, మనకున్న పబ్లిక్ వేరు. కాబట్టి విజయ్కి అవకాశం కల్పించినారు. విజయ్ అది ఏమాత్రం సక్సెస్ అవుతాడు ఏమవుతుందో మనం భవిష్యత్తులో చూడాలి. మీరు విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మాకు ఎందుకంటే నవ్వు వస్తుందంటే, విజయ్ అక్కడ రెవెన్యూ ఏం తెలుసా మీకు? తమిళనాడు రెవెన్యూ ఎన్ని వేల కోట్లు వస్తుంది తెలుసా? ఇక మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? మనం ఖాళీ చేత్తో రాష్ట్రానికి కూర్చోం. ఈరోజు మన రాష్ట్రం ఇప్పుడు డెవలప్ అవుతుంది. తమిళనాడు రెవెన్యూ సౌత్ ఇండియన్ భరించగల రెవెన్యూ ఉంది తమిళనాడులో. ఈరోజు చెప్తున్నాను సార్, మా తిరుపతి వైపు రాయలసీమలో ఉన్న వైసీపీ నేతలందరూ క్యూ కడతారు, చెన్నైకి పోతారు జోసెఫ్ విజయ్ దగ్గరికి. ఒకటే ఆయన పార్టీలు వాళ్ళు చేస్తారో, లేదా ఆయన పార్టీ ఏడు పెడతారో తెలియదు. 2 పాయింట్లు. ఒకటి, రాయలసీమలో ఉన్న ఆ రెడ్ల నేతలందరూ పోయి జోసెఫ్ విజయ్లో చేరతారు, లేదా జోసెఫ్ విజయ్తో రాయలసీమలో పార్టీ పెట్టేస్తారో తెలియదు. కానీ అనిల్ రెడ్డి సంకనాకుతున్నాడు ఒక్కొక్కడు. అనిల్ రెడ్డి అంటే బాగా తెలుసు వాళ్ళందరికీ. అనిల్ రెడ్డి కేర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ, అతని బంధువు. అతని సంకనాకుతున్నారు, ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డితో సహా. అన్ని రెడ్లు మొత్తం వైసీపీలో ఉన్న రెడ్లు సంఘం బ్యాచ్ అంతా కూడా కొంతమంది పేర్లు వద్దు, నేను చెప్పలేను, కొంతమంది క్యూ కట్టేశారు. సో జోసెఫ్ విజయ్తో మాట్లాడి, మాకు బార్డర్లో ఉంటాం, మేము కూడా బార్డర్లో ఉంటాం, పార్టీ పెట్టమని చెప్పండి, ప్రచారం రమ్మని చెప్పండి. మీకే మీ నాయకుడి మీద నమ్మకం లేదు, మీరు మాట్లాడతారు కళ్యాణ్ గారి గురించి. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో పనిచేయడానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన ఏం హోదాలో చూడాలో ఆ హోదాలో చూడబోతాం. మా గురించి బాధపడాల్సిన అవసరం ఈ పేటీఎం కుక్కలకైతే లేదు. మేము చంద్రబాబు గారిని, కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం, సార్ ఈ కుక్కలు రోడ్డు పైన తిరగకుండా ఆ కుక్కలు బళ్ళు పంపిస్తే దాన్ని తీసుకెళ్ళిపోతారు. దయచేసి ఈ కుక్క ప్రేమికులు, జంతు ప్రేమికులు ఉంటారు, వాళ్ళు ఎవరు అడ్డం పడకండి. ఎందుకు అడ్డం పడకండి? అడ్డం పడ్డామనుకో వాళ్ళు మిమ్మల్ని కరుస్తారు. నోటుకొచ్చినట్టు విరోచనాలు చేసినట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు క్లియర్గా, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అది వదిలేసి ఇంకా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాడా, గుంటనక్కలా చూసారు, ఇవన్నీ ఈ జూ పార్క్ మాట్లాడిన డైలాగులు వద్దు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము కూటమిలో వచ్చాం కదా, రాజశేఖర రెడ్డి దమ్ము లేదా? రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డ కదా, రాజశేఖర రెడ్డి కొడుకే జగన్మోహన్ రెడ్డి,
నువ్వు కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళకు 11 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయినావు. ఆ విషయం తెలుసు నీదో. ఏంది రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల్ని, కబ్జాకోల్ని, మర్డర్లు చేసేవాళ్ళని, అవినీతి పరులందరూ తెచ్చుకొని నీ పార్టీలో చేర్చుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మేము జనసేన అలా చేయలే. చాలా సామాన్యులకు సీట్లు ఇచ్చాము 2019లో. 2024లో కుదరకపోతే రాష్ట్రం పరిస్థితి నాశనం అయిపోయింది కాబట్టి 24 అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మాకు లేని బాధ మీకెందుకు రా స్వామి? అదే సామెత, ఊర్లో పెళ్ళికి ఏదో హడావిడి కుక్కలు జరిగింది మా సార్ చెప్పాడు. ఈ కుక్కలే, ఏ కుక్కలో కాదు, ఈ కుక్కలకి హడావిడి ఎక్కువ అయిపోయింది. మేము చెప్తున్నాం మాకు లేని బాధ మీకెందుకు? మా భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు, మీకెందుకు అనవసరం? ఫస్ట్ మీ పార్టీ సంగతి చూడండి, 11 ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలు వస్తాయని పోటీ చేయని దిక్కు లేదంటే మీకు విజయ్ని పిలుచుకొని ప్రచారం చేసే పరిస్థితులు మీరున్నారు. సిగ్గు లేకుండా విజయ్కి ఎవడో ఫోటో ఎత్తుకొని ఇచ్చేసి దాన్ని కూడా ప్రచారం చేసుకొని మా వల్లే గెలిచాడని చెప్పుకునే పరిస్థితులు మీరున్నారా బాబు? మాకంత కర్మ పట్టలేదు. ఎవడైతే వైసీపీలో మాట్లాడుతున్న కుక్కలుడారో కుక్కలేని చెప్తా, కుక్కలు కూడా బాధపడతాయి పాపం. వింటే పర్లేదు, విన్నా కుక్కలే చెప్తున్నాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము చూడబోతున్నాం. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. అది పొత్తుల ఎత్తుల చిత్తుల మళ్ళీ మాట్లాడదాం. ఆయనే ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కోరిక ఉంది, చూస్తాం. అవకాశం ఉంది. 2029 ఉంది, ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళు ఉంది. ఉన్నాయి అవన్నీ. రాజకీయాలు ఏమైనా జరగచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కాబట్టి ఆయన చూడాలని కోరిక మాకున్నప్పుడు అవుతాం. మీకేం బాధ? ఆయన చూడాలని తొందరగా ఉంటే మీరు కూడా చూస్తూనే వెయిట్ చేయండి, ఆయన ముఖ్యమంత్రి ఎవరు. అంతేగాని మీరు జన సైనికులు, వీర మహిళలు తలుచుకుంటే ఏంటి పరిస్థితి? మొన్న ఎలక్షన్లు రుచి చూపించాం, మళ్ళీ చూపిస్తాం. జీవితంలో అసెంబ్లీకి కూడా రానికుండా చేస్తాం. లెవెన్ రెడ్డికి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ ఆర్పీ రెడ్డి ఒకడు, ఆ లెవెన్ రెడ్డి ఒకడు, ఆ బ్యాచ్ పేటీఎము, ఇంకా మా అవ్వ రాలేదనుకుంటా. మాట్లాడిందా లేదు, మా అవ్వ కూడా చుట్టూ అనుకుంటా. మాట్లాడుకుంటా తెలుసుంటుంది మా అవ్వ అంటే. మా దగ్గర బంధువు మా రోజవ్వ, ఆయన కూడా నాకు తెలిసి మాట్లాడుతుంది కాసేపట్లో. ఎవరైనా మాట్లాడి మేము ధీటుగా సమాధానం చెప్తాం. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన స్పీచ్లో మీరు చూసుంటారు. ఇంతకుముందు చూసిన పవన్ కళ్యాణ్ గారు వేరు, రాబోయే రోజుల్లో చూసే పవన్ కళ్యాణ్ గారు వేరు. అంటే అది మాకు కాదు, వైసీపీ వాళ్ళకి, ఇంకెవరికో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే కుక్కలందరూ కూడా చెప్తున్నాం, కబడ్దార్, నాలుక చీరేస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఏ ఒక్క వైసీపీ కుక్క అయినా సరే, ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఆయన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా పనిచేసే నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం చీరేస్తాం. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి వల్ల విశ్రాంతి తీసుకున్నారు. నిన్న ఉద్యమి అని ఒక సభ్యత్వం మేము పెట్టారు. అవి అందరూ కూడా కష్టపడి భారీ ఎత్తున సభ్యత్వాలు ఈసారి చేశారు. వాళ్ళందరినీ కూడా మనం పిలిచి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి, అందరినీ కూడా కలవాలి, కార్యకర్తల్ని, అందరి నాయకుల్ని అందరినీ కూడా అని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టారు. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మా అధినేతను చూసినందుకు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతేనే వైసీపీ నాయకులకి చలి జ్వరం వచ్చేస్తుంది. ఇక మాట్లాడితే అసలు చెప్పసలు చచ్చిపోతారు, ఇంకా నైట్ పడుకుంటారా లేదో కూడా తెలియదు. మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పగానే టీవీల ముందు ఇల్లే కూర్చుంటారు మాకన్నా సరదాగా వైసీపీ వాళ్ళే. మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీ కోరిక తొందరలో నెరవేరాలని మేము బలంగా కోరుకుంటున్నాం. మీరు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని వైసీపీ నాయకులందరూ కూడా కోరుకుంటున్నారని మాకు అర్థమైంది. మీ కోరిక తొందరలోనే నెరవేరుద్ది. అలాగే ఈ పేటీఎం వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎందుకు పనికిరాని చెత్త ఎదవులు అనొచ్చు. ఏంటంటే నోటికి అద్దు ఆపు ఉండదు. అలా మాట్లాడి నోటికి వచ్చినట్టు వాగి ప్రజల దృష్టిలో చీకొట్టించుకొని 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. అయినా మీకు సిగ్గు లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవడమే. ఇక్కడ మూల కారణం ఏంటంటే టీడీపీ జనసేన మధ్యన చుచ్చులు పెడితే విడిపోవాలి. జగన్మోహన్ రెడ్డిగా మనం వైసీపీ ఈసారి కూడా మనం వచ్చేస్తాం, వీళ్ళిద్దరిని విడదీసేయాలని చెప్పి వీళ్ళు చేసే గుంటనక్క యాశాలు ఇవన్నీ కూడా ప్రజలకు అవన్నీ తెలుసు, మాకు అవన్నీ తెలుసు. మీరు జనసేన కార్యకర్తల గురించి మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా మేము అదే పాటిస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారే దేవుడు. మా దేవుడు ఎటు చూపిస్తే అటు మేము కార్యకర్తలు కానీ మా వీర మహిళలు కానీ నడుస్తామని తప్పితే
మాకంటూ మీలాంటి వైసీపీ పేటీఎం మాటలు వినే స్థితిలో జన సైనికులు వీర మహిళలు ఎవరూ లేరు. 10 సంవత్సరాల నుంచి అంతకుముందు 2 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రజారాజ్యంలో కూడా కష్టపడిన వాళ్ళు కూడా మేమందరం కూడా ఒక కళ మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవాలని. ఆ కళతోనే మేము ఆయన వెనక నడుస్తున్నాం తప్పితే మీలాగా ఒక్కసారి సీఎం అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ గారు రాలేదు. తండ్రి చావును అడ్డు పెట్టుకొని రాజకీయం చేయలేదు. బాబాయ్ చావును అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి సీఎం అయిపోవాలని మా తండ్రి చావును అక్కడ శవం పెట్టుకొని లోపల కూర్చొని మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మంత్రాలు చేసే దిగజారిపోయిన రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు. ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకునే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పొత్తుకెళ్ళారంటే పొత్తుకి ఎందుకు వెళ్ళారు నేను క్లారిటీకి చెప్పారు. ప్రజలు ఒక రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడడానికి పొత్తుకి ధర్మం పాటించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మేము ఎన్ని సీట్లు తీసుకున్నామా, మేము ఎన్ని పోటీ చేసామో, పోటీ చేసిన అన్ని సీట్లో మేము గెలిచాము, ప్రజలు ఆదరించారు. రేపు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తారు. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం మాకుంది. మీరు ఇంకా పనికి మాటలు ఆపేసి రేపు పరిస్థితి ఏంటి, స్థానిక ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా బలంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అని మీరు అది చూసుకుంటే మంచిదని చెప్పి నేను జనసేన పార్టీ నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరిగా రా సింగల్గా ఎందుకు రారు, సింగల్గా వస్తారని అడిగే ప్రతి కుక్కకు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి ఎందుకు సింగల్గా రాలేదు చెప్తే దానికి మళ్ళీ మేము కూడా చెప్తాం. ఆత్మతో మాట్లాడతారు కదా జగన్, ఎలాగో రాత్రి ఆత్మతో మాట్లాడి రాజశేఖర రెడ్డితో, నానా నువ్వు ఎందుకు సింగిల్గా పోటీ చేయలేదు, ఆ ముక్కాయిని సిపిఎంలు వేసుకుని వచ్చావు కదా, మమ్మల్ని తిడుతున్నారు ఇప్పుడు జనసేన వాళ్ళు, నువ్వు ఎందుకు సింగిల్గా రాలేదని చెప్పితే నాతో ఆత్మతో మాట్లాడి చెప్పితే మేము కూడా ఎందుకు సింగిల్గా రాలేదో, ఎందుకు సింగిల్ రావాల్సి వచ్చిందో మేము చెప్తామని చెప్పి కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తారు రిపీటెడ్గా అన్న. థ్యాంక్ యూ అన్న. జై జనసేన, జై హింద్.